హలో ఫ్రెండ్స్, నా పేరు నేహ. సో ఇక్కడ పైన కనిపిస్తున్న బాబుని చూడండి, రామ్దేశ్ మీనా అండి. సో ఇతను వచ్చేసి ఒక సివిల్ సర్వీసెస్ అభ్యర్థి అండి. సో ఇతనికి 35 ఏజ్ ఉంటుందండి. ఇతను ఢిల్లీలో తిమ్మాఊర్లో ఒక భవనంలో నివసిస్తూ ఉండేవాడు. సడన్గా ఇతను ఈ మంత్ 6న చనిపోయాడండి. ఎలా చనిపోయాడు అంటే అగ్ని ప్రమాదం కారణంగా చనిపోయాడు అని తెలిసింది. గ్యాస్ లీకేజ్ అయి చనిపోయాడు అని తెలిసింది. కానీ ఇది ఎంతవరకు నిజం అని అక్కడ తన స్నేహితులు, బంధువులు తన మీద ఈ తన చావు కారణం ఏంటి తెలుసుకోవాలి అనేసి పోలీసుల్ని ఆశ్రయించగా వాళ్ళు వాళ్ళు గమనించిన దాని ప్రకారం సీసీ ఫుటేజ్ చూసి దాని ప్రకారం ఏం చెప్పారు అంటే, తనతో పాటు అంటే ఈ దేక్ మీనాతో పాటుగా రూమ్లో ఇంకో అమ్మాయి కూడా ఉండేదండి, అమృత చౌహాన్. సో ఈమె వయసు వచ్చేసి 21 ఇయర్స్ అండి. సో వీళ్ళిద్దరు బాగానే ఉన్నారు కొన్ని రోజుల వరకు. తర్వాత ఏమైందో తెలీదు. ఒకరోజు సడన్గా రామ్దేశ్ మీనా చనిపోయారు. ఎలా జరిగింది అంటే సడన్గా ఫైర్ యాక్సిడెంట్ లాగా క్రియేట్ చేశారు. కానీ ఫైర్ యాక్సిడెంట్ కాదండి. సిసి ఫుటేజ్ ప్రకారం చూస్తే ఈ చావుకి ముందు అంటే ఈ సంఘటన జరిగే కంటే ముందు ఒక ఇద్దరు వ్యక్తులు మాస్క్ వేసుకొని వీళ్ళ భవనంలోకి ప్రవేశించినట్లుగా, సో ఆ తర్వాత భవనం నుంచి ముగ్గురు అంటే ఆ మాస్క్ వ్యక్తులు ఇద్దరితో పాటు ఇంకొక లేడీ కూడా బయటకు వచ్చినట్లు కనిపిస్తుందండి. ఆ లేడీ ఎవరో కాదండి, అమృత చౌహాన్, 21 ఇయర్స్ అమ్మాయి అండి. సో ఈమె ఏం చేసిందంటే ఈ రామ్దేశ్ మీనా మీద అంటే తన మాజీ ప్రియుడిని అండ్ వాళ్ళ స్నేహితుడిని ఇద్దరిని పిలిపించి ఈ రామ్దేశ్ మీనాని చంపించి, సో ఇతన్ని చంపిన అంటే వాళ్ళ ఆనవాళ్ళు ఏమీ దొరకకుండా ఏం చేసింది, వాళ్ళపై నూనె, నెయ్యి, వైన్ ఇలాంటివి ఆ శవంపై వేసి గ్యాస్ లీక్ చేసి ఫైర్ యాక్సిడెంట్గా క్రియేట్ చేశారండి. సో ఫైనల్గా అయితే బయటపడ్డారండి. 21 ఇయర్స్కే ఇన్ని తెలివితేటలంటే ఏమో అండి. నిజమెంత, అసలు ఏం జరిగింది, ఎందువల్ల తను ఇలా చేయాల్సి వచ్చింది అనేది మనమైతే ఏం చెప్పలేము. బట్ ఇప్పుడైతే ప్రస్తుతానికి ముగ్గురు అరెస్ట్ అయి పోలీసుల పరిధిలోనే ఉన్నారండి. కానీ చాలా జాగ్రత్తగా ఉండాలి ఫ్రెండ్స్, ఎవరిని నమ్మేటట్లేదు.